మిత్రులకు అందరికి నమస్కారం. కర్ణె ప్రభాకర్ గారు రేపటి మేడిగడ్డ పర్యటనకు సంబంధించినటువంటి అనేక విషయాలు వివరించారు. ఒకటి ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పిన తర్వాత మేడిగడ్డకు పోవాలనేటువంటి మాటను వారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పేరు మీద కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులు మాత్రమే ఇచ్చి తట్టెడు మట్టిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రైతాంగం దుర్భిక్షమైనటువంటి వాతావరణంలో ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ గత 4-5 ఏళ్లుగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అబాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మేడిగడ్డని కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక మేడిగడ్డ ప్రాంతాన్ని టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్యారేజ్లో ఉన్నటువంటి నీళ్ళని రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పంపి రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకి సవివరమైనటువంటి విషయాలు చెప్పడానికి మేడిగడ్డ అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు తద్వారా తెలంగాణ రైతాంగానికి గత ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలు ఈ పర్యటన ద్వారా ప్రజల్లోకి తీసుకురాదలుచుకున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున దుష్ప్రచారం, ప్రాజెక్టుల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, అట్లాగే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా అవి ఏవి కూడా నిరర్ధకము అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పంట పండింది వాస్తవం, విద్యుత్ ఇచ్చింది వాస్తవం, సంక్షేమ పథకాలు వచ్చినటువంటి వాస్తవం. ఈ వాస్తవాలన్నీ కూడా మరుగుపరిచి ఒక రకమైనటువంటి విద్వేషంతో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి మరి జవాబు చెప్పే విధంగా రేపు మేడిగడ్డ పర్యటన ఉండబోతుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే గతంలో అనేక బ్యారేజ్లకు కానీ డ్యాములకు కానీ ప్రమాదాలు చాలా జరిగినాయి. భారతదేశంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. కనీసం మరి ఈ 3 పిల్లర్లకు సంబంధించినటువంటి మరమ్మతుకు చర్యలు తీసుకోవడం లేదు. అందరికీ ఒక డిస్ప్లే బోర్డుగా పోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ 3 పిల్లర్లు మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేసి రేపు రాబోయే వర్షాకాలంలో వచ్చే వరదల వలన మేడిగడ్డ బ్యారేజీకి మరి అతి ఎక్కువ ప్రమాదం వచ్చే విధంగా ఆ ప్రయత్నం జరుగుతున్నదేమో అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ బ్యారేజీలు రిపేర్లు చేసి వీలైనంత మేరకు నింపి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మర్చినటువంటి ప్రభుత్వం మీరు ఎంక్వైరీ సాంకేతికపరమైన లోపమా లేకుంటే ఇంకొక పరమైన లోపమా గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీకి ఎవరు కూడా అడ్డం పడడం లేదు. విచారణ పేరు మీద మీరు ఇంకా దాన్ని డిస్ప్లే బోర్డుగా పెట్టి ఎన్ని రోజులు రైతాంగానికి నోట్లో మొట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఆ మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని మేము చేస్తాం. రేపు జరగబోయేటువంటి ఫర్దర్ ప్రమాదాలకన్నిటికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎందుకంటే ఈ 3 పిల్లర్లను సరైనటువంటి రీతిలో మరమ్మతు చేసి మరి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మరిస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదని మేము చెప్తా ఉన్నాం. క్షమాపణలు ఎవరు చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు. కేవలం ఒక 1.8% ఓట్లకు రావడంతో మేము మొత్తం ప్రజా ఆమోదం మాకే ఉన్నది, ప్రజలందరూ మమ్మల్నే స్వీకరించారు అనేటువంటి అధికార మదంతో మాట్లాడితే అటువంటి సమాధానమే మా నుండి కూడా వస్తుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలని రేపు మేడిగడ్డ పర్యటనలో ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. ఒక మేడిగడ్డ కాదు, దాని కింద ఉన్నటువంటి అనేక సక్సెస్ స్టోరీస్ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. దాని కింద అనేక రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సర్జికల్ పూల్లు, సొరంగాలు, ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది నిపుణులు కూడా వచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక సాంకేతిక విషయాలను కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహం చూపినటువంటి విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి సందర్భంలో రేపు మేడిగడ్డ పర్యటన ఆ తర్వాత అన్ని ప్రాజెక్టులు కూడా మేము ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి
మీరు సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక నిరంతర శ్రమ వలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షల వలన, అమరవీరుల త్యాగాల వలన, ఉద్యమాల ఫలితాల వలన మరి నిర్మించబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సరైనటువంటి రీతిలో ప్రజలకి పర్పస్ సర్వ్ అయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యతను మరవద్దని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తా ఉన్నాం.